పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ద్వాదశ రాశుల వారికి కూడా ఈ ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో గ్రహ సంచారాన్ని బట్టి ఎలా ఉండబోతుంది, ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలి, అలాగే ముఖ్యంగా ఈ ద్వాదశ రాశుల వారికి సంబంధించినటువంటి వాటికి సంబంధించి ఏ ఏ యోగాలు ఉన్నాయటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి వృషభ రాశి వారికి సంబంధించి శ్రావణ మాసంలో ఆగస్టు నెలలో ఈ యొక్క గ్రహ సంచారం ఎలా ఉంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ యొక్క వృషభ రాశి వారికి సంబంధించి ద్వితీయ స్థానం నందు శుక్రుడు మరియు గురుగ్రహాల యొక్క కలయిక అనేటువంటిది ఉంది. రెండవ స్థానం మీ యొక్క ఆస్తులు, కుటుంబ వ్యవహారాలు, వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఆస్తుల వ్యవహారాలకు సంబంధించి ఈ రెండు కూడా వక్రంలో ఉండడం వలన ఏవైనా ఆస్తి పంపకాల విషయంలో కానీ, ఏదైనా సరే ఆస్తి వ్యవహారాల్లో కానీ ఈ సమయంలో మీరు చూపించేటువంటి చొరవ వల్ల నష్టమే తప్ప లాభం లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ద్వితీయ స్థానంలో ఉన్న గురువు మరియు శుక్రగ్రహ సంచారం అనేటువంటిది మీకు మేలు చేసే అవకాశం లేదు, జాగ్రత్తగా ఉండండి. తృతీయ స్థానం నందు కమ్యూనికేషన్, సిబ్లింగ్స్కి సంబంధించిన విషయం, అక్కడ సూర్యుడు మరియు బుధగ్రహం యొక్క సంచారం ఉంది. బుధుడు వక్రంలో ఉన్నాడు, సూర్యుడు మాత్రం ఉచ్చస్థితిలో ఉన్నారు. దాని వలన ఏమవుతుంది అని అంటే ఖచ్చితంగా ఈ రాశి వారికి సంబంధించి బిజినెస్లో ఏవైనా సరే బిజినెస్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మిస్కమ్యూనికేషన్ అనేటువంటిది విపరీతంగా జరిగే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో వీరు మిస్కమ్యూనికేషన్ కాకుండా ప్రాపర్గా చెప్పండి ఏం జరగబోతుంది ఏంటిది అని. 4వ స్థానంలో కేతు గ్రహ సంచారం ఉంది. మీ యొక్క తల్లి గారి యొక్క, తండ్రి గారి యొక్క ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. కేతు వక్రంలో ఉండడం వలన విపరీతమైనటువంటి ఆరోగ్య సమస్యల్ని వారిని వేధించే అవకాశం ఉంది. అలాగే 5వ స్థానం నందు కుజుడు భూమికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. భూ సంబంధిత వ్యవహారాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి అంత అనుకూలంగా లేదు. అలాగే ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయాల్లో కూడా అంత యోగ్యంగా లేదు. పిల్లలకు సంబంధించి చదువు విషయంలో కూడా చాలా మందంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఎవరితో టైం స్పెండ్ చేయాలి అనుకుంటారో వారితో ప్రాపర్గా టైం స్పెండ్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటారు. వీలైనంత వరకు కూడా కుజగ్రహానికి సంబంధించిన చెప్పేటువంటి రెమెడీని డీటెయిల్గా మీరు పాటించడం మంచిది. ఉన్నటువంటి కాలం కూడా కాలసర్పదోషంతో కూడినటువంటి కాలం కాబట్టి దాని వలన చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. దాని వలన ఎలాంటి రెమెడీస్ తీసుకునే విషయాన్ని మనం తెలుసుకుందాం. అలాగే వృషభ రాశి వారికి సంబంధించి ఏకాదశ స్థానం ద్వితీయ లాభస్థానం అంటారు. అక్కడ మీ యొక్క ఫ్రెండ్స్, నెట్వర్క్స్, మీకున్న కోరికలు, వీటికి సంబంధించిన విషయాల్లో చాలా వైభవోపేతంగా ఉండే అవకాశం ఉంటుంది. దశమ స్థానం లాభస్థానం. లాభం వచ్చేటువంటిది 10 రూపాయలు అయితే రాహు అక్కడ ఉండడం వలన మీరు 100 రూపాయలుగా ఊహించుకుంటారు. తీరా మీరు రియాలిటీలోకి వస్తే ఆ 10వ స్థానంలో ఉన్నటువంటి రాహువు మిమ్మల్ని మభ్యపెట్టే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువగా ఊహించుకోవడము, ఎక్కువగా థింక్ చేయడము లాభం గురించి మానేయడం మంచిది. అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలి, ఈ యొక్క ఆగస్టు నెలలో ఏ ఏ దేవతార్చన చేయడం మంచిది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. చిన్నపిల్లలు, గృహిణులు, సినీ రాజకీయ రంగాల వారు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, అలాగే విదేశాలకు ప్రయాణం చేస్తున్న వాళ్ళు, సంతానం లేనివారు, అలాగే వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, అలాగే ఎవరైతే డైవర్స్ విషయాల్లో ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళు, వీరందరూ కూడా పాటించవలసినటువంటి నియమ నిబంధనలు. ఈ చెప్పేటువంటి రెమెడీ ఈ అన్ని వర్గాల వారికి వర్తిస్తుంది. ముఖ్యంగా ఉన్నటువంటి కాలమే రాహుకేతువుల మధ్యలో అన్ని గ్రహాలు చిక్కుకొని ఉన్నాయి. ఇది కాలసర్ప దోషం ఈ కాలానికి అని చెబుతూ ఉంటారు. ఇలా ఉన్నందువలన వీలైనంత వరకు మనం చేయవలసినటువంటి రెమెడీస్ ఏమిటంటే, ఒక 5 మంగళవారాల పాటు జంట నాగులకి ఈ యొక్క క్షీరంతో అంటే పాలు పోసి, తర్వాతకి ఎంగిలి చేయనటువంటి నీళ్లు, దేవాలయంలో ఎక్కడన్నా నీళ్లుంటే మట్టి కుండలో పట్టి నీళ్లు పోసి, తర్వాతకి కాసంత పసుపు గంధం కలిపిన మిశ్రమాన్ని కొద్దిపాటి మాత్రమే, దేవాలయానికి ఏం తీసుకెళ్తే అక్కడితో పూర్తవ్వాలి కాబట్టి కొద్ది కొద్దిగా తీసుకెళ్ళండి. గంధము మరియు పసుపు కలిపిన దాంతో రాసి 21 బొట్లు పెట్టాలి. ఒక సర్పానికి 11, ఇంకో సర్పానికి 10 బొట్లు పెట్టాలి. ఆ తర్వాతకి కొత్త మట్టి ప్రమిద ఒక 2 తీసుకెళ్ళి కొంచెం ఒక 10 రూపాయల నెయ్యి, ఒక 3 ఒత్తులు వేసి వెలిగించి, ఒక 10 రూపాయల పూలు, 10 రూపాయల పండ్లు స్వామివారికి సమర్పించి, అంటే మీ శక్తి కొద్ది, ఇది అన్ని వర్గాల వాళ్ళు చేయాలి కాబట్టి మనం ఈ కొద్దిపాటి చేస్తే సరిపోతుందని చెప్పాము. ఇలా చేయడం వల్ల కుజదోషం ఉన్నవాళ్ళు, రాహుకేతు దోషం ఉన్న వాళ్ళు, సంతానం వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి విశేష సత్ఫలితాలు ఉంటాయి. తర్వాతకి 21 ప్రదక్షిణాలు చేయాలి. ఆఖరి వారం మాత్రం ఖచ్చితంగా 3 ప్రదక్షిణాలు ఎక్కువ చేయాలి, 3 బొట్లు ఎక్కువ పెట్టాలి. దీంతో పాటుగా ఇప్పుడున్నటువంటి గోచార రీత్యా
శుక్రుడు మరియు గురువు ఇద్దరు కలిసి ఉన్నారు. దీన్ని బృహస్పతి భార్గవ కలయిక అని అంటారు. బృహస్పతి అంటే గురుగ్రహం యొక్క పేరు, భార్గవుడు అంటే శుక్రగ్రహం యొక్క పేరు. ఈ ఇద్దరు కూడా వక్రంలో ఉన్న కారణం వల్ల చాలామంది ఏమిటంటే పిల్లలు కలగట్లేదు, లేదు వివాహం కావట్లేదు, పిల్లలు చదవట్లేదు, చదివిన మార్కులు రావట్లేదు, మార్కులు వస్తే ఉద్యోగం రావట్లేదు, ఉద్యోగం వస్తే పిల్లలు కావట్లేదు. ఇలా పిల్లలకు సంబంధించిన ఏ దోషం ఉన్నా లేదా వివాహం కోసం కానీ ఉద్యోగం కోసం కానీ ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు నేను చెప్పే రెమెడీ పాటించవచ్చు. 110 శనగలు ఉంటాయి కదండి, ఆ 110 శనగలు కూడా బుధవారం రోజు స్నానం చేసి తలస్నానం చేసి గాజు కప్పులో నీళ్లు పోసి ఈ 110 శనగలు వేసి నీళ్లు పోసి నానబెట్టండి. వీలైతే శనగలు కొంచెం పెద్ద శనగలు, చోలే శన అంటారు కదా, అలాంటివి తీసుకోండి. మరుసటి రోజు ఉదయాన్నే సూది దారంతో దాన్ని కుచ్చి ఈ 110 శనగలు మాలలా చేయండి. నవగ్రహాలకి కూడా ఉదయం 6:50 లోపు గురుహోరా కాలం పూర్తయిపోతుంది. ఆ లోపే మీరు వెళ్ళిపోయి నవగ్రహాల్లో ఉన్న బృహస్పతి మెడలో వేయాలి. ఇంకా ఏమన్నా చేయగలము అనుకుంటే గోల్డ్ కలర్ క్లాత్లో ఇంకా కొన్ని శనగలు, నానబెట్టిన శనగలు వేసి నైవేద్యం పెట్టవచ్చు ఒక బెల్లం ముక్కతోనే. అలాగే ఒక గోల్డ్ కలర్ రిబ్బన్ లాగా ఉన్నటువంటి క్లాత్ని ఆయన మెడలో కప్పొచ్చు. సంపెంగ నూనె లేదంటే విప్ప నూనెతోని స్వామివారికి హారతి లేదా అక్కడ దీపారాధన చేయొచ్చు. ఇలా చేయడం వల్ల సంతానం లేని వారికి సంతానం, వివాహం కాని వారికి వివాహం, అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగం కూడా లభిస్తుంది. వీరు విశేషంగా ఈ యొక్క రెమెడీని పాటించవచ్చు. ఇలా ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఆగస్టు నెల మొత్తం అంతా కూడా ఈ రెమెడీని పాటించడం, అన్ని గురువారాలు పాటించడం విశేష సత్ఫలితాలు ఇస్తాయి. ఇంకొంతమంది భార్యాభర్తలు గొడవలతో చికాకుతోని విడిపోవడం, డైవర్స్ దాకా వెళ్ళిపోయిందన్నటువంటి బాధలో చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఈ 5 శుక్రవారాల పాటు నేను చెప్పిన నియమాన్ని పాటించండి. శుక్రవారం నాడు ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఈ తలంటు స్నానం చేసి ఈ జడ మొత్తం అంతా ముడి వేసుకొని, స్నానం చేయకుండా ఇల్లు ఊడడం లాంటివి చేయకూడదు. స్నానం చేసిన తర్వాత ఇల్లు ఊడ్చుకొని గడపలకు పసుపు రాసుకొని ఇంటి ముందు ముగ్గు వేసుకొని ఆ తర్వాతకి అమ్మవారికి ఉదయము మరియు సాయంత్రము చాలా తక్కువ మొత్తంలో ఏదైనా సరే పండ్లు లేదా అల్పాహారాన్ని నివేదన చేయండి. రజోగుణంతో ఉన్నటువంటివి ఎట్టి పరిస్థితుల్లో అమ్మవారికి నైవేద్యం పెట్టొద్దు. ఆ రోజంతా కూడా మీరు కాళ్ళకు చెప్పులు వేసుకోకూడదు, కాళ్ళకు పసుపు రాసుకొని ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా కాళ్ళకు చెప్పులు లేకుండానే వెళ్ళాలి, చీర ధరించే ఉండాలి. మధ్యాహ్నం పూట అమ్మవారికి ఏదైనా నైవేద్యం వండి ఆ నైవేద్యంలో అల్లం, వెల్లిపాయ, ఉల్లిగడ్డ, వంకాయ, కాకరకాయ ఇట్లా రజోగుణం ఉన్నటువంటివి ఏవి కూడా లేకుండా అమ్మవారికి నైవేద్యం వండి అన్నం, పప్పు, చారు, పెరుగు ఇలాంటివి ఒక బండ లేకుంటే ఒక టైల్ తీసుకోండి, దాని మీద ఇవన్నీ కూడా నైవేద్యం పెట్టండి. ఇలా నైవేద్యం పెట్టినటువంటిది అమ్మవారికి చూయించి మీరు అదే బండపై తినాలి. అంటే ఎటువంటి ఇస్తరు లేకుండా అదే బండపై తినాలి. ఇలా చేయడం వల్ల భర్త అనారోగ్యంతో ఉన్న, భార్యాభర్తలిద్దరికీ గొడవలున్నా, తీవ్రమైన చికాకుల్లో ఉన్నా మీకు ఈ యొక్క రెమెడీ అనేది వర్తిస్తుంది. నేలపై ఎటువంటి చాప, పరుపు లేకుండా నిద్రించాలి. అయితే వివాహము, సంతానం కోసం చేస్తున్నటువంటి వాళ్ళు బృహస్పతికి సంబంధించిన మంత్రం చెప్పాలి అనంటే గురు అరిష్టేతు సుసంప్రాప్తే గురు పూజాంచకారయేత్ గురుధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీడోపశాంతయే అన్న మంత్రాన్ని చదవాలి. కుజగ్రహానికి సంబంధించి జంటనాగులకు పూజ చేసే వాళ్ళు శరవణ భవాయ విద్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ అన్న మంత్రం చదువుతూ ప్రదక్షిణలు చేయడం కానీ బొట్టు పెట్టడం కానీ మంచిది. అలాగే శుక్రాచార్యుడికి సంబంధించిన శుక్రుడు కూడా బాలేదు కాబట్టి శుక్రవారం చేస్తున్న పూజకి హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమంగురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం అన్న మంత్రం చదవడం విశేష సత్ఫలితాలు ఇస్తాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు నడుస్తున్నటువంటి గ్రహస్థితిని బట్టి గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు. పూర్తిగా జాతకం విశ్లేషణగా కావాలి అనుకుంటే కింద ఉన్న నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ వాట్సాప్ చేయండి. 2025 రూపాయలు ఛార్జ్ చేసి మీకు జాతకం ఇవ్వడం జరుగుతుంది. ఈ జాతకం చెప్పించుకున్న వాళ్ళకి ఈ నెలలో మాత్రమే కేవలం మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఈ యొక్క జ్వాలాముఖి మాల ఫ్రీగా ఇస్తాం. ఎవరు జాతకం చెప్పించుకుంటే వాళ్ళకే. జాతకానికి కూడా 2025 రూపాయలు ఛార్జ్ చేస్తాము. ఇవి రుద్రాభిషేకంలో పెట్టినటువంటి మాలలు మాత్రమే మీ దాకా అందించడం కూడా జరుగుతుంది. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. అలాగే మా యొక్క వీడియో గనక ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకా కొంతమందికి షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మా ఛానల్ వాళ్ళ యొక్క
పురోగతికి ఇంకా మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.